హలో అందరికీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా లేట్‌గా చెప్తున్నాను. ఈ సంక్రాంతి కోసం తీసిన వీడియో అనమాట. సూర్యభగవానుడు అలా ఉదయించాడు. తర్వాత భోగి మంటలు వేశారనమాట. భోగి రోజు అందరం ఇలా మంచిగా ఎంజాయ్ చేశామనమాట. పాటలతో, డాన్స్‌లతో ఇలా భోగి మంటలు వేసుకున్నామనమాట. పిల్లలతో, మా వారితో ఒక చిన్న ఫోటో సెక్షన్ ఉంటది గదా! ఆ ఫోటో తీసేసుకొని పైకెళ్ళిపోయాననమాట. ముందు రోజే ఇలా డెకరేషన్ చేసేసుకున్నాను. ఇలా పూలతో, కైట్‌లతో, చెరుకు గడలతో ఇలా డెకరేషన్ చేసేసుకున్నాననమాట. తర్వాత ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి, భోగి, కనుమ అంటేనే ముగ్గులు కదా! ముగ్గులు, గొబ్బెమ్మలు. ముగ్గులు వేసేసుకున్నాననమాట. చూడండి నేను ఈసారి ముగ్గు ఇట్లా వేశాను. బావుందా? దాని తర్వాత పిల్లలకి నూనె పెట్టాననమాట. నూనె పెట్టేసి తలకి, ఒంటికి నూనె పెట్టి వాళ్ళని స్నానానికి పంపించేసాననమాట. నేను గూడా స్నానం చేసొచ్చిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకుంటారనమాట. గొబ్బెమ్మలంటే గూడా అమ్మవారితో సమానం కదా! అలాగే నాది గూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకుందామని స్నానం చేసొచ్చిన తర్వాత స్టవ్‌కి శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టుకొని, ఆవు పాలు స్టవ్ మీద పెట్టి పాలు పొంగిచ్చుకొని పాయసం చేసుకుంటారనమాట భోగి రోజు. అలాగే నేను గూడా అలా పాలు పొంగిచ్చేసుకొని కొత్త బియ్యంతో పాయసం చేసేసాననమాట. దాని తర్వాత గొబ్బెమ్మలు చేసుకుంటాం గదా! వాటికి చక్కగా పూలు అన్నీ అలంకరించుకొని, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టేసుకొని ముగ్గులో పెట్టుకోవాలనమాట. ఇవన్నీ మనం స్నానం చేసిన తర్వాతే చేసుకోవాలనమాట. ఇలా నేను గొబ్బి పూజ చేసుకున్నాను. ముగ్గులో ఇట్లా ఆకులు పెట్టేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. గడపకు పెట్టుకోవాలి. పూజా రూమ్ గడపకు పెట్టుకోవాలి. తులసమ్మ రూమ్ గడపకు పెట్టుకోవాలి. తులసమ్మ దగ్గర ముగ్గులో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా వెజిటబుల్స్ కూడా పెడతామనమాట. ఇంత పాతకాలంలో ఎందుకు పెట్టేవాళ్ళంటే గంగిరెద్దులొస్తాయి కదా! ఇవన్నీ తింటాయని ఆవులు, గంగిరెద్దులొచ్చినప్పుడు ఈ కూరగాయలు ఇవన్నీ తింటే మంచిదనేసి వాటి కోసం పెడతారు. కానీ ఇప్పుడు అవన్నీ రావట్లే అనుకోండి. కాకపోతే మామూలుగా ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఇలా ఒక ఆచారంలాగా పెట్టుకుంటూ ఉంటాము. దాని తర్వాత నేను ఇంట్లో మామూలుగా రెగ్యులర్‌గా పూజ చేసుకున్నాను. గోదాదేవి అష్టోత్తరాలు చదువుకున్నాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకొని, తులసి దళాలతో, పూలతో మంచిగా పూజ చేసుకొని, మనం చేసిన పాయసం నైవేద్యం పెట్టుకున్నాననమాట. కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని, తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాననమాట. గొబ్బి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసేసుకొని, ఈరోజు మేము నువ్వు పులగం చేస్తామనమాట. నువ్వు పులగం చేసి, వంకాయ బజ్జీ చేశాననమాట. లంచ్ కోసం అదే. అంతలోకి అన్నీ తిని అలా రెస్ట్ తీసుకుంటున్నాము. అందులోకే పొంగునూరావు వచ్చేసింది. పొంగునూరావు అలా లోపలికొస్తే ఆవుకు కూడా గోవుకి కూడా పూజ చేసేసుకున్నాను చక్కగా. పూజ చేసేసుకొని ఈరోజు ఒస్తాయి కదండీ! ఈ చిన్న ఆవయ్యేసరికి మా అపార్ట్‌మెంట్ పైకే తీసుకొచ్చారు. చాలా హ్యాపీ అయిపోయింది. లాస్ట్ టైమ్ గూడా తీసుకొచ్చారనమాట. నేను అలాగే అమ్మవారికి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసేసుకున్నాను. కిందనేమో గంగిరెద్దు ఉందనమాట. అది పెద్దగా ఉంటది కదా! పైకి రాలేదు అనేసి కిందికెళ్ళి గంగిరెద్దుకి దండం పెట్టేసుకొని, అమ్మకి కూడా పూజ చేసుకొని పైకొచ్చేసాననమాట. పైకొచ్చేసాను. ఇది రాత్రి పూట అనమాట. లైట్లు వేసిన తర్వాత ఇలా ఉందనమాట. నా ముగ్గు మాత్రం సూపర్‌గా వెలిగిపోతుంది. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు కూడా సేమ్ ఈ ముగ్గు వేసేసుకొని, గొబ్బెమ్మలు పెట్టుకొని, ఇంట్లో పూజ చేసేసుకున్నాననమాట రెగ్యులర్‌గానే. ఈరోజేమో చక్కెర పొంగల్ చేస్తాం నైవేద్యము. చక్కెర పొంగల్ గూడా కొత్త బియ్యంతో చేస్తామనమాట. చక్కెర పొంగల్‌తో నైవేద్యం చేసేసుకొని, దేవుడికి నైవేద్యం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, సేమ్ అన్ని గడపలకి, ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టుకొని పూజ చేసుకుంటామనమాట ఇలాగా. ఈరోజు అదే చెప్పా గదా! చక్కెర పొంగల్ చేసుకున్నాము. టిఫిన్‌లోకేమో సజ్జ పిండితో చిక్కుడుకాయ యేసుకొని అప్పలు చేశాననమాట. అది బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ హెవీ అయిపోయేసరికి చక్కెర పొంగల్ తిన్నారు పిల్లలు. లంచ్ లేట్‌గా చేశాము. ఇది కనుమ. కనుమ రోజు సింపుల్‌గా ఇలా ముగ్గు వేసేసాను. సేమ్ మళ్ళీ గొబ్బి పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్నాను. రెగ్యులర్‌గా ఇలా అయిపోయింది మా సంక్రాంతి. నా సంక్రాంతి పండగ, భోగి పండగ, కనుమ పండుగ ఇలా చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి.